ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం వ్యవస్థతోనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆలోచించి నిర్ణయం తీసుకుని వాటికి శ్రీకారం చుట్టారని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. గోపాలకృష్ణపురం పంచాయతీ కేంద్రంలో 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఏపీలో అమలు చేసిన సచివాలయ వ్యవస్థను దేశంలోని అన్ని రాష్ట్రాలు సైతం అభినందిస్తున్నాయని అన్నారు. ఇదే తరహాలో తమిళనాడులోనూ అమలు చేసేందుకు అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటన చేసిందన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా ముఖ్యమంత్రి వినూత్నంగా ఆలోచించి అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా వచ్చిన నవరత్నాల హామీలు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. हेरं बस्कंदापूर्वजः षोडशैतानि नामानि परे श्रीयादिवि विद्यारम्भे विवाहे च प्रवेशे दद्गमे पूर्वजः षोडशैतानि नामानि परे श्रीयादिवि पद्मालङ्कृतपाणि वल्लभयुगाम् अस्मान् श्रियम् कृष्णेशामरवल्लभ शिवशंकर सर्वात्मन् नीलकंठ नमोस्तुते मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महा तो ये इंట్లో నేనేం సో విత్ సచివాలయం ఆఫీస్ ని ఫోటో పెట్టుకొని ఒక్కొక్క 50 హౌసెస్ కదా వాళ్ళ 50 హౌసెస్ ఏమేమి వస్తున్నాయి అనేది ఎవ్రీ హౌస్కి రాయాలి. వాళ్ళ దగ్గర సైన్ తీసుకోండి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు. సో రేపు మనం వెళ్ళినప్పుడు అవన్నీ అందుతున్నాయో లేదనేది నాకు క్లారిఫికేషన్. అలాగే ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటివన్నీ కొంచెం కరెక్ట్ చేసి ఇవ్వండి. ఎందుకంటే దానివల్ల కూడా చాలా మిస్ అవుతారు. కాబట్టి వాళ్ళు మీ వల్ల ఏం చేయగలరు, ఎంతమంది ఎక్కువ మందికి బెనిఫిట్స్ ఇవ్వగలం అనేది చూడాలి. వాళ్ళకి తెలియదు, చదువుకోలేదు కాబట్టి వాళ్ళని కరెక్ట్ చేసుకునేదానికి మీరు వెళ్ళి మీ సేవలో చేసుకోండి అక్కడ చేసుకోండి అంటే వాళ్ళకి తెలియలేదు కాబట్టి మిమ్మల్ని బెటర్ చేయగలుగుతారు. సో మీరు అదొక సర్వీస్ లాగా చేయాలి. ప్రతి ఇంటికి మీ ఇంటికి ఎలా మనం సర్వీస్ చేసుకుంటాము మన ఇంట్లో వాళ్ళకి, అలాగే వాళ్ళకి కూడా. ఎందుకంటే ఈ ఏజ్కి జాబ్ రావటము, మన ఉన్న ఊర్లో రావటం అనేది పెద్ద విషయం. సో మీరు ఎంత చేస్తే అంత మంచిది. ఆల్ ద బెస్ట్.